మోడీని గద్దె దించడం కష్టమైపోతుంది. కాబట్టి ఇక లిబరల్స్ రంగంలోకి దిగేశారు. ఏదైతే ప్రపంచం ముందు మేధావుల ముసుగులో ఉంటారు. అంతర్జాతీయ సంస్థల ఫండింగ్‌తో బతికేస్తూ ఉంటారు. వాళ్ళు ఆడే నాటకాలతో కొత్తది చర్చకి తీసుకురావడం ప్రారంభించి దాని మీద చర్చోపచర్చలు చేసి క్రమంగా అది మన మెదళ్లలో ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఒకప్పుడు అధ్యక్షుడు ఎన్ని సార్లైనా ఎన్నికవచ్చు. ఆ తర్వాతన అక్కడ రాజ్యాంగాన్ని సవరించి 2 సార్లకు మించి ఎన్నిక కాకూడదన్నారు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ దాన్ని మార్చి ఎన్ని సార్లైనా అనే పద్ధతి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. సరే, ఈ మేధావులందరూ కీర్తించుకుని, ప్రేమించుకునేటటువంటి చైనా, రష్యాల్లో అధ్యక్షులు ఎన్ని సార్లైనా కావచ్చు. అక్కడ ప్రజల చేత ఎన్నిక కూడా ఉండదు. రష్యాలో ఎన్నిక ఉంటది గానీ, అది బోగస్ అన్నది తెలిసిందే. ఇండియాలో అట్లా కాదు. ఓపెన్‌గా జరిగేటటువంటి ఎన్నికలు. ఈ లిబరల్స్ కూడా పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో, పార్లమెంట్‌లో అడుగుపెట్టినటువంటి వాళ్ళే. ఇప్పుడు నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు గెలిచారు. కాబట్టి ఇప్పుడు కొత్త ఇక మళ్ళీ ఆయన్ని ఓడించడం కష్టమని గ్రహిస్తున్నారు కాబట్టి, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారన్నమాట. ప్రధానమంత్రిగా తరం ఒక్కసారే ఉండాలి. తద్వారా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి అన్నటువంటిది. ఇంతకీ ఆ ప్రధానమంత్రి పదవికి ఈవిడ లాంటోళ్ళకి ఎవరికన్నా అవకాశం ఉందా? కానీ ఈవిడ లాంటోళ్ళు ఈ స్టేట్మెంట్‌తో ఇప్పుడు చర్చ బిగిన్ చేస్తారన్నమాట.